సందేశం మాట ఎత్తితే చాలు కొంతమంది దర్శక నిర్మాతలు జడుసుకుంటారు. కోట్లు పెట్టి సినిమాలు తీసేది ప్రేక్షకులను అలరించడానికి కానీ సందేశాలు చెప్పడానికి కాదని వాదిస్తారు. ఒకవేళ కొందరు నిర్మాతలు సాహసం చేసి అలాంటి చిత్రాలు తీసినా ప్రేక్షకులు చూస్తారనే నమ్మకం లేదు. సందేశం పేరుతో చావగొట్టి చెవులు మూస్తారనే భయంతో వాళ్ళు థియేటర్కు రారు. మరి సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పకూడదా అంటే ఎందుకు చెప్పలేం అని 70 ఏళ్ల క్రితం విజయ సంస్థ పెళ్లి చేసి చూడు చిత్రాన్ని తీసి నిరూపించింది. నందమూరి తారక రామారావును ఎవరు ఎన్ని బిరుదులతో పిలిచినా అన్నింటికీ ఆయన అర్హుడు, కారణ జన్ముడు. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా 100 చిత్రాలను 200 సినిమాలను అతి వేగంగా పూర్తి చేసిన ఘనత ఎన్టీఆర్ సొంతం. ఆయనకే మరో అరుదైన రికార్డు కూడా ఉంది. అదేమిటంటే లీఫ్ సంవత్సరంలోని ఫిబ్రవరి 29న విడుదలై ఘన విజయం సాధించిన ఏకైక చిత్రం విజయ వారి పెళ్లి చేసి చూడు. అందులో హీరో ఎన్టీఆరే. 1952 ఫిబ్రవరి 29న విడుదలైన పెళ్లి చేసి చూడు చిత్రం విడుదలయ్యి ఇప్పటికి 74 ఏళ్ళు అయినా లీఫ్ సంవత్సరం లెక్క ప్రకారం ఇప్పటికీ 21 ఏళ్ళు మాత్రమే. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పేరు వెంకటరమణ. సినిమా మొదలైన 56 నిమిషాల 40 సెకండ్లకు కానీ ఎన్టీఆర్ పాత్ర ఎంటర్ కాదు. ఇక అప్పటి నుంచి సినిమా అంతా ఆయనదే. ఇందులో ఎన్టీఆర్ సరసన జీవరలక్ష్మి నటించారు. ఆవిడ అప్పటికే పేరున్న నటి. పైగా నాటి మేటి దర్శకుడు నిర్మాత కెఎస్ ప్రకాష్ రావుకు ఆవిడ 2వ భార్య. ఆ రోజుల్లో ఆవిడకు ముక్కు మీద కోపం ఉండేది, టెక్కు కాస్త ఎక్కువే. పెళ్లి చేసి చూడు చిత్రం షూటింగ్ సమయంలోనూ ఆవిడ అలాంటి టెక్కు ప్రదర్శించబోయారు. కానీ నిర్మాతల్లో ఒకరైన చక్రపాణికి ఇలాంటి టెక్కులు గిక్కులు నచ్చవు. ముక్కు సూటిగా వ్యవహరించే వ్యక్తి ఆయన. అందుకే వరలక్ష్మి వ్యవహారం నచ్చక ఆవిడను తీసేసి అంజలిదేవిని పెట్టుకుందామని నిర్ణయించుకున్నారట. ఈ విషయం తెలుసుకుని దెబ్బకు దారికి వచ్చి చక్రపాణికి సారీ చెప్పి సినిమాలో కంటిన్యూ అయ్యారు జీవరలక్ష్మి. సినిమాలో 2వ హీరోయిన్గా సావిత్రి నటించారు. సినిమాలో ఆవిడ పేరు కూడా సావిత్రే. పెళ్లి చేసి చూడు చిత్రంలో సావిత్రి అభినయం చూసిన దర్శకుడు వేదాంత రాఘవయ్య తమ దేవదాసు సినిమాలో హీరోయిన్గా సావిత్రిని తీసుకున్నారు. పెళ్లి చేసి చూడు చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో నిర్మించారు. తమిళ చిత్రం పేరు కళ్యాణం పన్నిపార్. అందులోని హీరో ఎన్టీఆరే. తెలుగు వెర్షన్ 1952 ఫిబ్రవరి 29న విడుదల కాగా తమిళ చిత్రం అదే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ అయింది. పెళ్లి చేసి చూడు విడుదలైన 13 ఏళ్లకు విజయ సంస్థ ఈ చిత్రాన్ని కన్నడలో రాజ్ కుమార్ హీరోగా మధువే మాడి నోడు పేరుతో రీమేక్ చేసింది. అక్కడ కూడా ఈ చిత్రం విజయం సాధించింది. ఇప్పుడు పెళ్లి చేసి చూడు చిత్ర విశేషాలు చూద్దాం. ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం వరకట్నం. అయితే కట్నం తీసుకోవడం నేరమనో ఇవ్వడం పాపమనో సినిమాలో ఎక్కడా చెప్పలేదు. ఆ అంశం గురించి డైలాగులే లేవు. సమస్యను సమస్యగా చెప్పకుండా వినోదం అనే షుగర్ కోటింగ్తో చక్కగా చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి రచన చమత్కారం అది. పాతాళ భైరవి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నటరత్న ఎన్టీఆర్ విజయ సంస్థలో నటించిన చిత్రం ఇదే. ఆయనకు జోడీగా జి వరలక్ష్మిని తీసుకున్నారు. సెకండ్ పెయిర్గా జోగారావు సావిత్రి నటించారు. జోగారావు అప్పట్లో మంచి పేరున్న కమెడియన్. పాతాళ భైరవిలో నేపాళ మాంత్రికుడిగా అదరగొట్టిన ఎస్వి రంగారావు ఇందులో ధూపాటి వియ్యన్నగా మరో కీలక పాత్ర పోషించారు. ఇందులో బాలనటుడిగా నటించిన కందా మోహన్ పెద్దయ్యాక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉన్నత పదవులు నిర్వహించారు. అలాగే సినిమాలోని ఇతర బాల పాత్రల కోసం బాలానందం నిర్వాహకుడు రేడియో అన్నయ్య న్యాపతి కామేశ్వరరావును సంప్రదించక మెరికల్ లాంటి పిల్లల్ని ఆయన పంపించారు. ఈ చిత్రానికి ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఆయన ఓ చిన్న పాత్ర పోషించారు కూడా. ఎన్టీఆర్ తండ్రిగా డాక్టర్ శివరామకృష్ణయ్య నటించారు. ఈ చిత్ర విజయం ఇచ్చిన భరోసాతో తన మకాం తెనాలి నుంచి మద్రాసుకు మార్చేశారు. మద్రాసులోని వాహిని స్టూడియోలో పెళ్లి చేసి చూడు చిత్ర నిర్మాణం పూర్తయింది. మొత్తం 3 లక్షలలో తయారైంది.
తెలుగులో అప్పటి వరకు సాంఘికాల్లో పిల్లా పాపలతో సతమతమయ్యే మధ్య వయసు పాత్రలే హీరోలుగా చలామణి అయ్యేవి. అయితే యువత మనోభావాలను, వారి ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ పెళ్లి చేసి చూడు చిత్రంలో యువ హీరో పాత్రను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఈ ట్రెండ్ను మిగిలిన దర్శక నిర్మాతలు ఫాలో అయ్యారు. ఇంకో తమాషా ఏమిటంటే సినిమా మొదలైన 55 నిమిషాల తర్వాత హీరో ఎన్టీఆర్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అప్పట్లో ఇది కూడా ఓ ప్రయోగమే. అదే ఇప్పుడైతే తమ అభిమాన హీరో అంతసేపు కనపడకపోతే థియేటర్లో గందరగోళం సృష్టిస్తారు. ఘంటసాల సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. సినిమాలో 17 పాటలు ఉన్నాయి. పింగళి 15 పాటలు రాస్తే ఊటుకూరి సత్యనారాయణ 2 గీతాలు రచించారు. టైటిల్ సాంగ్ పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్ అనే పాట పెద్ద హిట్. 1952 ఫిబ్రవరి 29న అంటే లీవ్ సంవత్సరం రోజున పెళ్లి చేసి చూడు విడుదలయ్యింది. 11 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. విజయవాడ దుర్గా కళామందిరంలో 182 రోజులు ఆడడం విశేషం. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆరే హీరో. తమిళ వెర్షన్లో కొన్ని సీన్లు కలర్లో తీయడం విశేషం. తమిళంలో కూడా సినిమా హిట్టే. పెళ్లి చేసి చూడు చిత్రం నిడివి ఎక్కువే అయినా ప్రేక్షకులకు ఎక్కడా విసుగు అనిపించదు. ఎందుకంటే పాత్రల మధ్య నడిపించిన డ్రామా, వాటి నుంచి పండిన వినోదం ప్రేక్షకుల్ని కదలనివ్వకుండా చేశాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.